ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. యథావిధిగా ప్రతిరోజు కూడా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథ లేఖనాల్ని నిర్వీర్యంగా మనం అందరం కూడా కలిసి మనము ధ్యానించుకొని మొదటగా దేవుని గణపరిచి కీర్తించి మన అనుదిన క్రియలలో మనం అందరం కూడా పాలిభాగస్తులు అవ్వాలని, దేవుని బిడ్డలైన మనం అందరము కూడా ఆయన నామాన్ని గణపరచడంలో మనమందరము కూడా సంతోషముతో ఆనందముతో ప్రతి దినము కూడా మనము స్తుతించి ఆరాధించుకొని మన జీవితాన్ని ప్రారంభించినట్టయితే మనకి దేవాది దేవుడి దగ్గర నుంచి గొప్ప ఆశీర్వాదం మనం పొందిన వారం అవుతాము. మరి అదేవిధంగా యథావిధిగా మరి సువార్తను కొనసాగించుటకు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు చూసి లైక్ చేయండి. ఇతరులకు సువార్తను తెలియజేసే క్రమంలో కూడా మీరందరూ కూడా పాలిభాగస్తులవని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో లోకా సువార్త 4వ అధ్యాయము. లోకా సువార్త 4వ అధ్యాయంలో మొత్తముగా మనం గమనించినట్లయితే 44 వచనాలు కలిగినటువంటి ఒక అధ్యాయాన్ని మనము 6 భాగాలుగా మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క 44 వచనాల యొక్క సమస్తమైనటువంటి విషయాలను మనము తెలుసుకునవచ్చు. ఎందుకంటే ప్రతి అధ్యాయంలో కొన్ని వచనాలు పొందపరచడం జరుగుతుంది. మనము ప్రతి వచనాన్ని చదువుకొని వెళుతున్నప్పుడు అర్థమయ్యే విధానం ఒక రీతిలో ఉంటే దాని యొక్క సందర్భాన్ని ఎక్కడి నుంచి ఎంతవరకు ఉన్నది అనేది తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత సందర్భాలు ఏ రకంగా ఉన్నాయని మనం తెలుసుకున్నట్లయితే ఆ యొక్క అధ్యాయంలోని దేవుడు చేసినటువంటి క్రియలు కానీ, దేవుడు మాట్లాడినటువంటి మాటలు కానీ, అదేవిధంగా దేవుడు మనకి మన యొక్క భవిష్యత్తుని నిర్ణయించి సమాజానికి కానీ ఇతర విషయాలకు సంబంధించి కానీ అనే ఒక క్లుప్తమైన వివరణ ఈ యొక్క సందర్భాలు బట్టి మనము ఆ యొక్క అధ్యాయాల్లో ఆ యొక్క వచనాలు బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇలాగ మనం చూసుకున్నట్టయితే ఈరోజు లోకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా దీన్ని మనము ఈరోజు 6 భాగాలుగా మనము ఈరోజు మాట్లాడుకున్నట్లయితే 6 భాగాల్ని మనము మొదటి భాగంగా 1 నుంచి 13 వచనాలు మనం చూసుకుంటే యేసు అపవాది చేత శోధించబడుట. ఆ తర్వాత రెండవ భాగంగా మనం చూసుకుంటే 14 నుంచి 15 వచనాల్లో యేసు గలిలయలో ప్రవేశించడము, ఆయన సువార్తను ప్రకటించడం అనేది జరిగింది. మూడవ భాగంగా మనం చూసుకుంటే 16 నుంచి 30 వచనాలలో మనం చూస్తే యేసుక్రీస్తు నజరేతులో నిరాకరించుట, ఏదైతే ఆయన ఒక సొంత గ్రామం ఏదైతే ఉందో ఆ నజరేతులో ఆయన నిరాకరించినటువంటి అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత 4వ భాగంగా మనం చూసుకున్నట్టయితే 31 నుంచి 37 వచనాల్లో ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక దెయ్యాన్ని ఆయన బాగు చేయట, ఆ వ్యక్తిని బాగు చేయట. 5వ భాగంగా మనం చూసుకుంటే 38 నుంచి 41 వచనాల్లో సీమోను అత్తగారైనటువంటి పేతురు గారు అత్తగారైనటువంటి ఆమెకు అనేకులకు అక్కడ స్వస్థత చేయుట. ఆ తర్వాత 6వ భాగంగా చివరి భాగంగా మనం చూసుకుంటే 42 నుంచి 44 వచనాల్లో సువార్తను యథావిధిగా ఆయన ప్రకటించుట, రోగులను బాగు చేయుట. ఈ యొక్క సంపూర్ణమైనటువంటి ఈ యొక్క సందర్భాల్లో ఈ యొక్క 44 వచనాలు మనకి ఈరోజు మనం ధ్యానించుకోవడము జరుగుతుంది. మరి ముందుగా మనం చూసుకున్నట్టే మొట్టమొదటిగా యేసు అపవాది నుంచి శోధించుట. ఏంటి ఈ యొక్క అపవాది ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఏ రకంగా శోధించింది, ఎన్ని దినములు ఆయన అరణ్యంలో ఉన్నారు, ఆ తర్వాత పలుమార్లు ఎన్ని రకాలుగా అపవాది ప్రభువైన యేసుక్రీస్తుల వారిని శోధించింది అనే ఒక విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఒక సాతాను ఒక అపవాది చేతిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన కూడా శోధనను అనుభవించడము, ఆ శోధనను జయించడంతో పాటు ఆ శోధనను 40 దినాల తర్వాత కూడా ఆయన సహించడము కూడా ఆయన అనుభవించడం జరిగింది. అదే మాదిరిగా మనిషి కుమారులమైనటువంటి మనము కూడా, దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా మన యొక్క అపవాది కానీ సాతాను శోధనలో బంధకాల్లో ఉన్నప్పుడు వాటిని మనము జయించడమే కాకుండా వాటిని సహించే శక్తిని కూడా కావాలనడానికి ఈ యొక్క అధ్యాయంలో ఇక్కడ మొదటి 13 వచనాలు మనము తెలుసుకునవచ్చు. ఇందులో మనం గమనించినట్టు మొట్టమొదటిగా వచనము చూస్తే యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. అపవాది చేత శోధింపబడుచు ఉండెను. ఇక్కడ 1 నుంచి 13 వచనం కదండి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 13వ వచనంలోనే
అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచి పోయెను. కొంతకాలము ఆయనను విడిచి పోయెను. ఏదైతే ఒక అపవాది శోధన ప్రారంభం కానించి ఆయన చివరగా కొంతకాలం వరకు అపవాది ఏ రకంగా శోధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇంకా మనం ఈ యొక్క 13 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే, నీవు దేవుని కుమారుడు అయితే పలుమార్లు అపవాది ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన ఈ యొక్క అంశాన్ని గుర్తు చేస్తూ అపవాది అనేక మార్లు ఆయన్ని శోధనకు గురి చేయడము జరిగింది. మరి ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అపవాది యొక్క క్రియలు ఏ రకంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని శోధించిన అంశాలు ఈ 1 నుంచి 13 వచనాలు మనము తెలుసుకొనవచ్చు. ఆ తర్వాత మనం చూసుకుంటే అక్కడి నుంచి యథావిధిగా గలయలోని 2వ భాగంగా మనం చూసుకుంటే 14 నుంచి 15 వచనాల్లోని గలలియ ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన సువార్తను ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్టే ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మొట్టమొదటిగా ప్రభువైన లోక సువార్త అంతా కూడా చాలా పరిష్కారంగా గమనిస్తే, మొట్టగా శిశువుగా ఆయన జన్మించిన తర్వాత ఆయనను యెరూషలేముకు తీసుకురావడము, ఆ తర్వాత బాలుడుగా ఆయనకు జరగవలసినటువంటి క్రియలన్నీ అక్కడ ధర్మశాస్త్ర అనుసారంగా చేయించడము, ఆ తర్వాత యెరూషలేము పస్కా పండుగ సమయంలో ఆయన ఏదైతే పస్కా పండగ సమయంలో ఆయన యవ్వన దశలో 12 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి గొప్ప అద్భుత బోధలు సమాజ మందిరంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత 30 ఏండ్ల వాడై ఉండి ఆయన బోధ మొదలుపెట్టినప్పుడు ఆయన గలలీలోని సువార్తను ప్రకటించుకొచ్చినటువంటి గొప్ప అంశము మనము ఇక్కడ ప్రారంభం నుంచి మనం చూడవచ్చును. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక 14-15 వచనాల్లోని ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క సువార్తను ఏ రకంగా ప్రారంభించారు అనే అంశాలు ఇక్కడ మనకి పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే 16 నుంచి 30 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని నజరేతులో నిరాకరించుట. ఏంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని నజరేతులో నిరాకరించడం గల కారణం ఏంటి? అది ఆల్రెడీ ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ఈ యొక్క విషయాన్ని గ్రహించి ఆయన ఏ రకంగా వాక్యానుసారంగా ఏం చెప్పారనే విషయాలు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, మొట్టమొదటిగా తరువాత ఆయన పెరిగి నజరేతునకు వచ్చెను, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్లి చదువుటికై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా, ఏదైతే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సమాజ మందిరంలో ఉన్నటువంటి వారు ఆయన చేతికి పవిత్ర ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇవ్వడం జరిగింది. అప్పుడు అక్కడ ఆయన నుంచొని, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డు వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఏదైతే ఆ ఒక వాక్యము ఆయన ఉద్దేశించినటువంటి ఒక అంశము ఆయనకి తెలియచేయడము అక్కడ జరగడం జరిగింది. ఏదైతే ఈ యొక్క సమాజ మందిరంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి గ్రంథాన్ని చదివినప్పుడు, వినిపిస్తున్నప్పుడు, ఈ యొక్క వాక్యాలు చదివినప్పుడు అక్కడ ఉన్న వారు అందరూ కూడా అక్కడ ఆశ్చర్యానికి గురికడిగారు. ఏంటంటే అక్కడ చూస్తే 22వ వచ్చినప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటు నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకునమని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నువ్వు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈయన నీ స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు అనెను. ఆమేన్. ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ మనకి ఆ యొక్క గ్రంథాన్ని చదివిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యానికి గురైన తర్వాత, ఏదైతే నజరేత్ అనే గ్రామంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క కార్యాలు ఏదైతే కపెర్నహూములో చేసిన కార్యాల వల్ల ఇక్కడ కూడా చేయమని అని వారు మాట్లాడినటువంటి అంశాలతో పాటు అక్కడ చూస్తే, మరియు ఆయన ఏ ప్రవక్త అయినా స్వదేశమందు హితుడు కానీ మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎక్కడైతే ఒక గ్రామంలో కానీ ఒక ప్రదేశంలో కానీ ఎవరైనా సరే ఆ యొక్క ప్రాంతాల్లో సువార్త చేసేటప్పుడు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారందరి నుంచి వ్యతిరేకత విధానాన్ని ఏ రకమైన అన్నటువంటి వ్యతిరేక విధానాన్ని కలిగి ఉండి అపవాది చేత వారు శోధింపబడి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తుల మీద ఏ రకమైన శోధనలు కలుగుతాయి. అదే రకమైన శోధనలు నజరేతులో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి మీద జరిగినటువంటి అంశాలను ఇక్కడ మనకి పొందుపరచడం జరిగింది. దాన్ని అనుగుణంగా ఏంటంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే ప్రవక్త అయినటువంటి
ఏలియా గురించి, ఎలీషాల గురించి, వారి యొక్క సమయాలలో, వారి యొక్క కాలాలు, దినాలలో జరిగినటువంటి అంశాలను కూడా ఇక్కడ క్లుప్తంగా పొందపరచడం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్న సమాజ మందిరంలో ఉన్నవారు ఏం చేశారంటే, అంటే ఆయన పరిచర్య అడుగడుగునా కూడా జరుగుతున్నంత కాలము కూడా శత్రువులు వెనవెంటే ఉండడము, ఆయనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఆ మాదిరిగా ఇక్కడ చూస్తే 29వ వచనంలో మనము ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణం నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలని తమ పట్టణంలో కట్టుబడి కొండపేట వరకు ఆయన తీసుకుని పోయారు. అంటే ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తుల వారిని అక్కడ హ్యాండిల్ చేయడం జరిగింది. ఇక్కడ ఆయనను తీసుకుని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమును వెళ్ళిపోయాను. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి సమాజంలో మనం గమనించినట్టయితే సువార్తను ప్రారంభించి సువార్తను కొనసాగించే క్రమంలో ఎదురయ్యే ఎన్నో అవాంతరాలు, అవరోధాలు, ఎన్నో బంధకాలు, ఎన్నో ప్రతికూల సమస్యలు ఉండడము అనేది సహజము. ఎందుకనంటే ఆయన కాడును మోసిన ప్రతి వ్యక్తికి కూడా ఇటువంటి శోధనలు, అపవాదులు వస్తాయి అని ప్రత్యక్షంగా ప్రభుని యేసుక్రీస్తుల వారే ఇక్కడ అనుభవించినటువంటి మాటలు మనం తెలుసుకోవచ్చును. ఆ తర్వాత మనం గమనించినట్టయితే 31 నుంచి 37 వచనాల్లో మనం గమనిస్తే అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తిని ప్రభుని యేసుక్రీస్తుల వారు ఆయనకి విడుదల కలిగించడం అనే అంశాలు కూడా మనకి ఇక్కడ, అంటే ఇక్కడ ఏంటంటే ఒక అపవిత్ర ఆత్మలను ఏదైతే దెయ్యములు పట్టి వారిని కానీ అపవిత్ర ఆత్మలు పట్టిన వ్యక్తిని కూడా ఆయన యొక్క సువార్తను కొనసాగించే క్రమంలో వారికి కూడా స్వస్థతను కలిగించిన అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఏంటి మనం చూసుకున్నట్టే ఒక సమాజ మందిరం, ఇదంతా కూడా అక్కడ ఉన్న సమాజ మందిరంలో ఆయన సువార్త ప్రకటించినప్పుడు జరిగినటువంటి విషయం అనమాట. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యము ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడు అయిన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితివా, నీవెవడివో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేశాను. ఆ తర్వాత మనం చూసుకుంటే అక్కడ 36వ వచనం చివరగా మనం చూస్తే అందుకు ఆయన విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్ర ఆత్మలను ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నాయని ఒకరితో ఒకడు చెప్పుకున్నరి. అక్కడ మనం గమనిస్తే ఏదైతే ఆ సమాజ మందిరంలో ఉన్నవారు కూడా ఈ యొక్క ఆత్మను దెయ్యాలను బయటికి విడుదల పొందిన తర్వాత, వారు స్వస్థత పొందిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయాలకి అన్నింటిలో కూడా అక్కడగా ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. ఆ తర్వాత 38వ వచనం నుంచి 41వ వచనంలో మనం చూసుకున్నట్టయితే పేతురు గారు అత్తగారిని, ఆమెను కూడా ప్రభుని యేసుక్రీస్తుల వారు జ్వరంతో పడి ఉన్న ఆమెను స్వయంగా ఆమె స్వస్థత పరిచిన తర్వాత ఆమె యొక్క ఆరోగ్యం కుదుటి పడిన తర్వాత తిరిగి మరలా ఆవిడ ప్రభుని యేసుక్రీస్తుల వారికి ఉపచారం చేయటము, అదేవిధంగా ప్రభుని యేసుక్రీస్తుల వారు అక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు, అక్కడ ఉన్నారన్న సంగతి ఎరిగినటువంటి అనేక మంది వ్యక్తులు ఉదయకాల సమయాన్ని ఆయన దగ్గరకు వచ్చి అక్కడ స్వస్థత పొందడం కూడా ఉన్నారు మాటలు ఇక్కడ మనకి ప్రత్యక్షంగా తెలియచేయడం జరిగింది. ఇక్కడ చూస్తే 40 వచనంలో సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడి ఉన్నవారు ఎవరెవరి యొద్ద నుండి ఉందిరో వారందరూ ఆ రోగులు ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వాన్ని స్వస్థపరిచెను. ఆమేన్. ఎందుకంటే ప్రభువు యేసుక్రీస్తుల వారు ఆ రోజుల్లో ఏ ఒక్క వ్యక్తి అపవిత్రాత్మలో ఉన్న వ్యక్తి కానీ అనారోగ్యాలతో ఉన్న వ్యక్తులు కానీ ఆయన ప్రేమతో, ఆయన దయతో జయగలిగి ఉండి ఆయన ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారికి పాప క్షమాపణను బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆ రోజుల్లో స్వస్థతలను విడుదలను కలుగు చేయడం జరిగింది. చివరగా మనం చూసుకుంటే 42 నుంచి 44 వచనాల్లో ప్రభువు యేసుక్రీస్తుల వారు ఏదైతే ఆయన యథావిధిగా ఆయన యొక్క సువార్తను కొనసాగించే క్రమంలోనైనా ఆయన యొక్క సువార్తను ఆ యొక్క పట్టణ ప్రాంతాల్లోని ఆయన కొనసాగించడము జరిగిన అంశాలు ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. 44వ వచనం చివరిగా మనం చూసుకుంటే తరువాత ఆయన యోదయ సమాజ మందిరంలో బోధ ప్రకటించుండెను. ఏదైతే ప్రకటించుండెను అంటే బోధను ఆయన కొనసాగించడం జరిగిన విషయాలు ఇక్కడ మనకి క్లుప్తంగా తెలియజేయడం ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా. మరి నేటి దినము లోకా సువార్త 4వ అధ్యాయంలో 44 వచనాల్లో 6 భాగాల్లో పొందపరిచిన అంశాలను మనం ఈరోజు ధ్యానించుకున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే 2 విషయాలు మనం క్లుప్తంగా గమనించవచ్చు. శోధనలు, అపవాది క్రియలు. అపవాది చేత ప్రతి మానవుడు కూడా ఎదుర్కొన్నటువంటి సమస్యలు కలిగినప్పుడు మనము కూడా
ఏదైతే ప్రభుని యేసుక్రీస్తుల వారు శోధనలను ఏ రకంగా అయితే సహించారో, ఏ విధంగా అయితే జయించారో అట్టి శోధనను కూడా మనం జయించాలి. అట్టి శోధనలు మనం సమీపించినప్పుడు కూడా వాటిని సహించే శక్తిని కలిగి ఉండాలి. అది కుటుంబాలలో కావచ్చు, వారి వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, సంఘాలలో కావచ్చు, స్వార్థ పరిచర్యలో కావచ్చు. కానీ శోధన తథ్యంగా ఉంటుంది అనే ఒక నిర్ధారణ అయితే మనకి ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకొనవచ్చును. ఆ తర్వాత చూస్తే ఈ శోధనను అనుభవించేటప్పుడు అపవాది కూడా ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడిగిందంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి కాలంలో మనము ఒక రకమైనటువంటి అంశాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ యొక్క అంశం చాలు ఆ యొక్క ఆన్సర్ చేయడానికి అందరికీ కూడా. నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే అని అపవాదే 1కి 10 మార్లు ఆయనను హెచ్చరిస్తుంది. ఆయన నిజంగా దేవుని కుమారుడు కాబట్టే నీవు దేవుని కుమారుడు అయితే అని ఆయనని అడగడం జరిగింది. మరి ఇటువంటి కొన్ని అంశాలను మనము పరిష్కారంగా కూడా మనం చదువుకుంటున్నప్పుడు నేటి క్రైస్తవ్యంలో ఇటువంటి విషయాలను సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి అని అంటే మనమందరము కూడా చాలా పరిష్కారంగా బైబిల్లో ఉన్నటువంటి అంశాలను మనమందరం క్లుప్తంగా తెలుసుకోవాలి. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినము మనం ధ్యానించుకున్నటువంటి ఈ గొప్ప అంశాలన్నీ కూడా మన హృదయాల్లో మనం స్థిరపరచుకొని మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అపవాది నుంచి, శోధన నుంచి మనమందరము కూడా రక్షింపబడాలని మనం ప్రార్థన ద్వారా ఈరోజు మనము దీన్ని ముగించుకుందాం. తలలు వంచుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కలిసి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనాలు ప్రభువా. నేటి దినము లోకా సువార్తలో ప్రభువా తండ్రి 4వ అధ్యాయంలో 44 వచనాలను ప్రభువా నేటి దినం మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి వాక్కును బట్టి కానీ మీ దాసుని నేను ప్రభువా తండ్రి నాయన ఏదైతే ప్రభువా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభువా తండ్రి చేరవే సమస్త జనులందరికీ కూడా ప్రభువా మా వంతుగా ప్రభువా తండ్రి నాయన మీ సువార్త కాడిని ప్రభువా తండ్రి తెలియజేయటకు ప్రభువా నాయన మీరు ఇచ్చిన గొప్ప శక్తిని బట్టి కానీ వందనాలు నాయన. మరి ఈ యొక్క మాటలను ప్రభువా విన్నవారు ప్రభువా తండ్రి ఈ యొక్క మాటలను ప్రభువా శ్రద్ధగా వారు హృదయాల్లో స్థిరపరచుకున్న వారు ఈ యొక్క వాక్యాల ద్వారా వారి యొక్క జీవితాలు ఫలింపు చేసే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో అపవాది చేస్తున్నటువంటి క్రియలన్నిటికీ కూడా ప్రభువా తండ్రి నాయన తగిన సమయాలలో ప్రభువా తండ్రి మీరు తోడై ఉండి ప్రభువా తండ్రి రక్షణ కలుగు చేయమని, అదేవిధంగా ప్రభువా నాయన దేవుని కుమారుడైనటువంటి మీరు ప్రభువా తండ్రి నాయన సమస్త సర్వాధికారి ఉన్న మీరు ప్రభువా తండ్రి నాయన సమస్త జనులు యందు ప్రభువా నాయన చేయు అనేకమైనటువంటి స్వస్థతలు యందు కానీ ప్రభువా తండ్రి మీరు చేసిన గొప్ప కార్యములు కానీ బట్టి కానీ ప్రభువా వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి కానీ ప్రభువా తండ్రి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా బలపడుతున్న వారు అనేక మందిని ప్రభువా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి అందు నెరవేరబడిన గాక. అనుదిన ఆహారం లేదు మాకు దయచేయండి. ఇతర అపరాధాలు మీరు క్షమించిన ప్రకారంగాను తండ్రి మా అపరాధాలను క్షమించిన శోధన నుంచి, దుష్టుల నుంచి, కీడు నుంచి రక్షించండి ప్రభువా తండ్రి. రాజ్యము ఘనత శక్తి బలము నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినము మన అందరం కూడా ధ్యానించుకున్నటువంటి లోకా సువార్తని 4వ అధ్యాయాన్ని మరి అందరూ కూడా మీ యొక్క అనుదిన ఆధ్యాత్మిక జీవితంలో మరొకసారి మీకున్న సమయాన్ని బట్టి మీరు ధ్యానించండి. ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించే శక్తిని మీరు అందరూ పొందుతారు. యథావిధిగా రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సువార్తను ఇతరులకు తెలియజేసేందుకు ప్రతి ఒక్కరూ మీరు సహాయం చేయాలని, సహాయం చేసినటువంటి ప్రతి బిడ్డకి కూడా దేవుని గొప్ప ఆశీస్సులు, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం మీరు పొందుతూ యథావిధిగా నేటి మీ దినాన్ని మీరు సంతోషముగా, ఆనందముగా మీరు నేటి దినాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.